ఏమండి, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే మన ఊరు మాట మంతి అని చెప్పేసి చాలా చక్కని కార్యక్రమం అండి. మీకు గుర్తుందో లేదో, పూర్వం పూర్వం కాకపోతే ఈ మధ్య కూడా కొంతగా ఆచారం ఉంది. పల్లెటూరులో సాయంకాలం అయిందంటే ఒక చోట చేరతారు. ఒక చెట్టు కిందో పుట్ట కిందో గుడికాడో బడికాడో కూర్చొని ఆ ఊర్లో జరిగినటువంటి విశేషాలన్నీ చెప్పుకుంటారు. అందులో గ్రామ సమస్యలు వస్తాయి. గ్రామంలో జరిగినటువంటి ఇతరత్ర అనేక కార్యక్రమాల గురించి, ఏదైనా గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా, గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలన్నా, గ్రామంలో ఏదో సమస్య కోసం ఆ ఉన్నతాధికారి కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ చెప్పుకోవాలన్నా అన్నిటిగా వేదిక రచ్చబండ అవుతుంది. అక్కడే కూర్చొని అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో యువకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఓ మహిళలకి సపరేట్గా ఓ ప్లేస్ ఉంటుంది. అక్కడ అమ్మలక్కలు అక్కడ కూర్చుని వాళ్ళ ఏదో చెప్పుకుంటూ ఉంటారు. సో మరి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. దానికి మన గ్రామం మాట మంతి అని ఒక పేరు పెట్టారు. అది దానికి శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గానికి మోడల్గా ఆ నియోజకవర్గాన్ని ఎంపుకొని ఆ నియోజకవర్గంలో ఒక గ్రామస్తులందరినీ కూడా ఒక థియేటర్కి రమ్మని చెప్పేసి, ఇతను మంగళగిరిలో జనసేన ఆఫీస్ నుంచి లైవ్ టెలికాస్ట్ ఆ థియేటర్కి అతను లైవ్ ఇస్తాడు. అది ఆ మంగళగిరి నుంచి అతను మాట్లాడుతూ ఉంటే ఈ థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా అతను చూస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అతనితో మాట్లాడవచ్చు, వీళ్ళ సమస్యలన్నీ చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పారు. చెప్తే అతను పూర్తిగా విన్నాడు, అందరితో మాట్లాడాడు. 14 కోట్ల రూపాయలు ఆ గ్రామాన్ని రిలీజ్ చేశాడు. డ్రైన్స్ చేసుకోమన్నాడు, రోడ్ చేసుకోమన్నాడు, త్రాగునీటి సమస్య పరిష్కరించుకోమన్నాడు. గ్రామంలో ఉన్నటువంటి ఇతరత్ర అనేక విషయాలు చాలా సావధానంగా ఆయన విన్నాడు. ఇది రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం అతను విజయవంతంగా చేస్తాడట. నిజంగా ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. పల్లెలు అభివృద్ధి చెందడానికి ఇది ఒక చాలా దిగ్విజయమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.